మాట్లాడితే కంపెన్సేషన్ చేస్తాము ఇంకోటి ఇస్తాము అంటున్నారు. ఈ మెంటల్ ట్రామాకి మీరు ఎవరికైనా ఏదన్నా అయితే మీరు ఏం కాంపెన్సేట్ చేసి ఆ మనుషులు తీసుకొస్తారు చెప్పండి. ఒక ఆంటీ వాళ్ళ పాపది పెళ్ళి ఉంది, ఓకే, ఆ పెళ్లి అంటే ఎన్ని సమకూర్చుకోవాలి, బట్టల దగ్గర నుంచి మర్యాదలు ఇవన్నీ ఒక ప్లాన్ ఉంటుంది కదండి. ఆ ఫోకస్ దేని మీద పెట్టాలి, ఇల్లు మీద పెట్టాలి, దాని మీద పెట్టాలా? పెళ్లి వాళ్ళకి అబ్బాయి వాళ్ళకైతే ఏమి సంబంధం లేదు, బట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చూసుకోవాలి. బట్ ఈ ఫోకస్ లో వాళ్ళకి ఏదన్నా అయితే గవర్నమెంట్ నైతిక బాధ్యత వహిస్తుందా? ఎక్కడ చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ డెవలప్ చేయొచ్చు కదా. జస్ట్ స్టాచ్యూ పెడతారు మీరు, ఆ స్టాచ్యూకి అక్కడ పెట్టచ్చు. మమ్మల్ని అందరినీ చంపేసి మరి ఇక్కడ స్టాచ్యూ పెట్టాలా? గాంధీ గారు అప్పుడు కాదు కదండి, బతుకుంటే ఇప్పుడు కదా చనిపోయి ఉండేవాళ్ళు. అహింసావాది పేరు చెప్పి మమ్మల్ని అందరినీ హింస పెట్టేస్తున్నారు. అంటే అసలు మాకు నిద్రే లేదు, ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందని. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం, మీకు అందరికీ తెలుసు కదా, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మేము దేని మీద ఫోకస్ చేయాలి? మా పిల్లలకి అన్నం వండి పెట్టాలా లేదా? ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, దీని మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు టెన్షనే. మేము లాస్ట్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ బాగా చేస్తుంది అని చెప్పి మేము అందరం అనుకుని ఓటేసాము. ఇక్కడి నుంచి వచ్చాను సార్, నాకు ఇక్కడ దగ్గరగా ఉంటుందని. నేను జాబ్ చేస్తాను, మా బాబు ఇదే స్కూల్లో. అసలు ఎగ్జామ్స్ అయినా బాబు అసలు కిందనే ఉంటున్నాడు, ఏం చదవట్లేడు. మేము ఇంట్లో అసలు ఏం పని చేయట్లేదు, నేను వర్క్ చేయలేకపోతున్నాను సార్. మేము ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రెంటుకుంటున్నాం. ఏంటి సార్ ఒక కంపెన్సేషన్? ఈ మెంటల్ ట్రామాకి మీరు ఏం చేస్తే ఈక్వల్ అవుతుందండి కాంపెన్సేషన్? ఒకసారి మనకు చెప్పండి. మా పిల్లలకి ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన టైం కదా. ఈ మెంటల్ ట్రామాకి మీరు ఏం వేస్తే ఈక్వల్ ఒకసారి మీరు చెప్పండి. డెమోక్రసీ ఇంకేముందండి? డెమోక్రసీ ఏముంది ఇందులో? ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్. ఇందులో మేము ఎక్కడ ఉన్నాము? ఎక్కడైనా ఉన్నామా? ఎంత మెంటల్ ట్రామాకి గురి చేస్తున్నారు మీరు ఎగ్జామ్స్ టైంలో. అంటే మామూలుగా ఒక మధ్యతరగతి కుటుంబం, ఏ ఫ్యామిలీకైనా ఎవరికి ఉంటే బాధలు అన్నీ వాళ్ళకు ఉంటాయి కదా. ఇన్ అడిషన్ టు దాట్ ఎగ్జామ్స్, ఈ స్ట్రెస్ లో మీరు మమ్మల్ని ఇంకా స్ట్రెస్ గురి చేస్తున్నారు. పోయిన ఇల్లు అంటూ ఉందనుకోండి, మనం మంచినీళ్ళు తాగేమో మజ్జిగ తాగేమో ఎవరు చూడరు. అదే కదా మన ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ పీపుల్ది. అలాంటిది మీరు ఇష్టానికి ఇల్లే లేదంటే ఇంకా మేము ఎక్కడికి పోవాలి? పిల్లలు స్కూల్ ఏం కావాలి? మేము మా వారు వర్క్ పని మీద తిరుగుతూ ఉంటారు, నేను నా పాప ఇక్కడ ఉంటాం. సో నాకు వెరీ నియర్ అని చెప్పి స్కూల్ గురించి నేను ఈ ఇల్లు చూస్ చేసుకున్నాం. అప్పుడు నాకు ఎంత కష్టం అయిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఇల్లు ఎతకాలి? ఇచ్చే డేట్స్ కూడా అయిపోయినాయి. అంటే నేను డిపాజిట్ చూసుకోవాలి, ఇక్కడ నేను ఫుల్ పేమెంట్ చేయాలి, అప్పుడు నాకు టీసీ వస్తుంది. ఇవన్నీ పట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి? అంటే నేను 5 lakhs ఓన్లీ ఫర్ మై కిడ్ నేను చూసుకుంటే, కానీ ఇక్కడ అక్కడ తెలుసు మీకు ఫీజు కట్టలేను నేను. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంతెంత ఫీ ఉంది. సర్కార్ ఏమైనా ఫీజులు ఏమైనా తగ్గిస్తుందా అండి? పిల్లల భవిష్యత్తే కదా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కి. ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తేనే కానీ వాళ్ళు మాకు టీసీ ఇవ్వరు. ఓకే, నేను అక్కడికి వెళ్తే ఇప్పుడు మా పాప ఇక్కడ 5 years నుంచి చదువుతుంది బిర్లా స్కూల్లో. అంటే నేను వేరే దగ్గరికి వెళ్ళాలంటే నేను వాళ్ళకి నేను డిపాజిట్ కట్టాలి. ఓకే, ఇక్కడ ఫుల్ పే చేసి అక్కడ నేను డిపాజిట్ చేయాలంటే నేను ఎంత పే చేసుకుని కదలాలి? ఓన్లీ పాప గురించి ఇదంతా. అది కాకుండా నేను ఇవన్నీ ప్లాన్ చేసుకుని మూవ్ అవ్వాలంటే నాకు ఎంత టఫ్ అయిపోతుంది. ఒకటే అండి, మేము ప్రభుత్వానికి చెప్పేది, మేము ఇక్కడి నుంచి కదలము, వెళ్ళము. వేరే దగ్గర చేయండి సార్, మేము వచ్చి సహాయం చేస్తాము. మేము ఒక రోజు సండే వర్క్ చేస్తాము,